ఆపండి అంటే ఆపారండి. ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్లారు, నేను వెళ్ళాను. మా బాధ అంతా రోడ్ల గురించేనండి. 20 సంవత్సరాలు బట్టి కూడా మాకు దారి లేదండి. ఆయన కూడా మా బాధ అర్థం చేసుకున్నాండి. ఆయన నీ బాధ నాకు అర్థమైంది, నేను చేసి పెడతానమ్మా, నువ్వు వెళ్ళమ్మా, మీకు రోడ్డు చేపించి చూపిస్తానని చెప్పాడండి. చాలా నమ్మకం కలిగిందండి. ఆయన చాలా బాగా చేసి పెడతానన్నారండి. ఫోన్ నెంబర్లు కూడా తీసుకున్నారండి. చేస్తారన్న నమ్మకం కూడా మాకు ఉందండి. ఐఎస్ఐ జగన్నాథపురంలో పశ్చిమ మన ఏలూరు వెస్ట్ గోదావరి వెళ్తే ఒక ఆడపడుచు బిడ్డను తీసుకొని గొడవ పడుతూ నా దగ్గరకు వచ్చి, అసలు పోలీసుని అందరినీ నెట్టి నా దగ్గరకు వచ్చి బిడ్డని చంకనెత్తుకొని అడుగుతుంది, రోడ్డు అడుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతుంది. అమ్మాయి కనీసం రోడ్డు వేయండి మాకని. నాకు ఇచ్చి ఒక 2000 పెన్షన్ ఇమ్మని అడగట్లేదు ఆవిడ. నా బిడ్డకి ఉచిత చదువు ఇమ్మని అడగట్లే. కానీ ఏమడుగుతుందంటే ఒక రోడ్డు వేయండి అన్నాను. అంటే రోడ్డు అనేది ఎంత కీలకమైందంటే ఈ పల్లి పండుగ నేను అంత కమిటెడ్గా నేను చేస్తున్నాను.